గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సినిమా మొత్తం మీద ఇందాక మనం మాట్లాడుకుంటే సునీల్ గారి క్యారెక్టర్. సో అంటే అప్పటికి కూడా సునీల్ గారు ఇంకా స్టార్ అయితే అవ్వలేదు. బట్ ఈ సినిమాతోనే ఆయనకి అంత పెద్ద స్టార్డమ్ స్టార్ట్ అయింది. సో వై సునీల్? సునీల్ మాత్రమే ఎందుకు? ఎలా సెలెక్ట్ చేశారు? సునీల్ యాక్చువల్లీ అప్పుడే చిన్న చిన్నగా తను నువ్వు నేను అన్నీ చేస్తున్నారు, షూటింగ్లో ఉన్నారు. నాకు భిక్షు గారి దగ్గర తను రవీంద్ర భారతిలో కార్గిల్ వార్ మీద ఒక మైమ్ చేశారు, ఒక బ్యాలే. అందులో సునీల్ టాలెంట్ నిజంగా చెప్తున్నా, ఇవాళకి ఇండస్ట్రీ అంత 100% వాళ్ళేదనిపిస్తుంది. సునీల్ గారిని. అంటే హీ వాజ్ సో న్యాచురల్. ఒక డైలాగ్ లేదు, కంప్లీట్లీ ఎక్స్ప్రెసివ్. బాడీ మొత్తం ఎనాక్ట్ చేయాలి మైమ్లో, లైక్ అర్థం అవ్వాలి కదా ఆడియన్స్కి. అది కార్గిల్ వార్ లాంటి ఒక సీరియస్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఆయన ఏం కామెడీ చేయలే, హీ పెర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్. ఆ ట్రూప్లో, భిక్షు గారి ట్రూప్లో నేను ఆడియన్స్లో చూశాను. అది నేను ఫిక్స్ అయ్యాను. హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు సునీలే. ఈ ఏజ్ హీరోలకి అతను రైట్ ఏజ్. అప్పుడు ఉదయకిరణ్ ఏజ్కి ఒక కొత్తగా ఒక ఫ్రెండ్ ఉండాలంటే అన్డౌటెడ్లీ ఇట్ వాస్ సునీల్. వాళ్ళు అప్పటికే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ ఏజ్ వరకు మహేష్ బాబు వరకు వాళ్ళే ఫ్రెండ్స్. ఆ మొనాటిని బ్రేక్ చేయాలనుకునేవాడిని, జస్ట్ టు యాడ్ ఫ్రెష్నెస్ టు ద ఫిల్మ్. సునీల్ చిన్న చిన్న క్యారెక్టర్లో కామెడీ చేస్తున్నారు కానీ ఫుల్ లెంగ్త్గా అసలు ఒక కమెడియన్ లాగా స్టాంప్ పడేలాగా లేదు అని దెన్ ఆయన పెట్టాలన్నది బాగా గట్టి ఫైట్ చేసింది. బ్యాక్ డ్రాప్లో మీకు సునీలు త్రివిక్రమ్ గారు ఫ్రెండ్స్ కాదా? అవును, అందుకనే ఆ ఫ్రెండ్షిప్ లోనే అది దాచేస్తున్నారు గారు ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పలే సునీల్కి మీ సినిమాలో చూడండి, అలా ఎప్పుడు డిస్కషనే రాలే. ఇన్ఫాక్ట్ నేను సునీల్ని బతిమలాడుతుండేవాడిని, ఈ నా సినిమా వచ్చినప్పుడు వేరే ఏ వచ్చినా వదిలేయండి, మీ డేట్ లేదని ఒక కారణంతో నేను ఒక సీన్ షూటింగ్ చేయలేకపోతే నేను అనుకున్న క్యారెక్టర్ నేను మీకు ఇవ్వలేను, సో మీ డేట్స్ క్లాష్ కాకూడదు. ఎందుకంటే అప్పుడు సినిమాకి 5 రోజులు చెప్పిన 5 సినిమాలు చేస్తుంటే ఆ 5 సినిమాల రెమ్యునరేషన్ నేను ఇస్తానండి, నన్ను నమ్మి ఆ 20 రోజులు నాకే ఇవ్వండి అని ఇలా బతిమలాడుకునేవాడిని. సునీల్ గారు ఐ వాజ్ ఆఫ్టర్ హిమ్. సునీల్ని ఈ సినిమాలో ఉంచడానికి ఏమేమి చేయగలనో ఒక డైరెక్టర్గా అన్ని చేశాను. అది చాలా పెద్ద ప్లస్ అయింది. అది ఆయనకి, సినిమాకి, నాకు అందరికీ ప్లస్ అయింది. వీఆర్ లైక్ సూపర్ హ్యాపీ. అందుకే ఇవాళకి మా రిలేషన్షిప్ అంత హెల్తీగా ఆర్గానిక్గా ఉండింది. అండ్ రీమా సేన్ గారి అంటే ఒక హీరోయిన్, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు, అందరికీ దక్కే అవకాశం కదా అలాంటి ఒక క్యారెక్టర్. సో రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరు అన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ట్ చేసేలాగా ఉండదు కదా సినిమా మేకింగ్లో. రీమాకి తెలీదు, నాకు తెలీదు ఆ క్యారెక్టర్, మీకు కూడా తెలియదు, ఎవరికి తెలీదు. మేకర్స్గా మనకి ఎప్పుడూ తెలీదు, అన్లెస్ ఆడియన్స్లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవరికీ తెలీదు. ఎడిటింగ్ రూమ్లో చూసి ఈ అమ్మాయి ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఒక పక్క నుంచి మనోహర పాట రిలీజ్ అయిపోయింది, అందులో రేమా ఒకలా ఉంటుంది, ఆల్రెడీ చిత్రంలో ఏకాంత వేళ. సో ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్పెక్టేషన్లు మన సినిమాలో ఉండవు. అలాంటి ఒక పాట లేదు. సో మనం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టర్, అవును, గర్ల్ నెక్స్ట్ డోర్, పద్ధతిగా చుడీదారులు అవి వేసుకుని అసలు ఎక్కడా ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు, యంగ్ ఆడియన్స్కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి రీమా సేన్ క్యారెక్టర్ నుంచి ఒక మనోహర లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు, ఎక్స్క్లూజివ్గా అమ్మాయి మీదే ఫోకస్ చేయడానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, అది మిస్ఫైర్ కూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు? నాకు భయమే, నాకు రీమా సేన్ వద్దని నేను. ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు, రీమా సేన్ అయితే ఉదయకిరణ్ తోటి అలాంటి ఒక బెడ్రూమ్ సాంగ్, ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలి అని. అటు తన్నురైతోనూ లేదు, ఇటు రీమాతోనూ లేదు సినిమాలో. ఓన్లీ కథ ఉంది, అందులో పాత్రలు ఉన్నాయి. సో దానికి రీమా సేన్ బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉండింది. బట్ ఎంఎస్ రాజు గారు చాలా కాన్ఫిడెంట్, లేదు ఆ అమ్మాయే ఫిక్స్, తన్నురాయే ఫిక్స్, ఈ రెండు ఆయన చాయిస్లే. ఓకే, ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. సరే, ఇంకా మన పాత్రలాగా మనం చేయించుకుని వెళ్ళిపోదాం, లెట్ us నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమెతో చేయించేసాం. ఆమె చాలా బాగా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం. ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్ప్రెషన్స్, మన సాఫ్ట్నెస్,
ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్గా చేయటం, ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్. అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆ అమ్మాయి కనుక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సు ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. క్లైమాక్స్ ఏం పెయిన్ లేదు. అంతా కూడా తందే. ఆ, అంటే లాస్ట్ పీక్స్ సీన్ వచ్చేసి హాస్పిటల్‌లో. తను పరిగెత్తుకుంటూ ఆ. బెడ్ దగ్గరికి రావాలి. సో అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు ఆ చెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. Correct. చేసుకొని బాగా చేసింది. అండ్ ఈ సినిమా మొత్తం మీద నాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏందంటే తనిఖీల వర్ణ గారి విలనిజం. అంటే ఆయనకి ఎంత అప్పట్లో బాగా చేశారు. అవునవును. కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును. చూడటానికి మంచి గవర్నమెంట్ ఆఫీసర్. చాలా పద్ధతిగా ఉంది. ఎందుకు తనిఖీల భరణి గారి కంటే అంటే ఆయన అంతకుముందు సముద్రం అయి చేసుండొచ్చు గానీ, బట్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంతకుముందు చేయలేదు ఆయన. ఎందుకు తనిఖీల భరణి గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటికి ఆయన ఇప్పుడు ఒక మంచి తండ్రి చంద్రమోహన్ గారు అయినప్పుడు ఈక్వల్లీ ఆపోజిట్ ఒక బ్యాడ్ తండ్రి. అప్పుడుకున్న చాయిస్‌లో నాకు ఆవుతి ప్రసాద్ గారు, తనికెళ్ళ భరణి గారు హ్మ్. ఆ రోజుల్లో రైట్‌గా ఉన్న అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఉండే. నాకేంటంటే ఆవుతి ప్రసాద్ గారు కనపడంగానే ఈయన విలను. హ్మ్. ఆయన్ని మంచివాడేమో అనిపించి చెడ్డవాడు అనిపించలేను స్క్రీన్ ప్లేలో. హ్మ్. ఆ ఎడ్జ్ తనికెళ్ళ భరణి గారి మీద ఉంది. ఈయన 2 రకాలు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్. సో, అయితే మంచివాడు అవ్వచ్చు, లేదా చెడ్డవాడు అవ్వచ్చు. నా చాయిస్ ఉంటుంది. పైగా ఆయన పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు. ఆయన హీరోని క్లైమాక్స్‌లో పొడిచినప్పుడు రే అని చెప్పి ఈయన కూడా షాక్ అవుతాడు. అవును. ఆ తండ్రి అలా క్యారెక్టర్ పొడి చేసాడు. అలా పొడి చేసాడు. నేను అమ్మాయిని తీసుకురమ్మన్నాను గానీ, అవును. నేను అంటే ఆయనకి హీరోని చంపాలన్న ఉద్దేశం లేదు. ఆయన కూతురు జోలికి రాకపోతే చాలు. చాలా సో, అద్భుతంగా ప్లే చేసాడు అవును. క్యారెక్టర్. ఆయన ఆ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. ఎందుకంటే నాకు ఆ సీన్ యాక్చువల్‌గా మొత్తం క్యారెక్టర్‌లో నాకు బాగా ఇష్టము. నేను చాలా ఎక్కువ తీసిన సీను. తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అంత లేదు కానీ, బాగా కెమెరా అలా పెట్టి వదిలేసిన సీను అది మెట్ల మీద కూర్చోవటం. కూతురుతో మాట్లాడేటప్పుడు అవును. సెకండ్ హాఫ్‌లో. హ్మ్. ఆ సీన్ నాకు ఎక్కువ అంటే ఒక డైరెక్టర్‌గా బాగా మోజుపడిన సీన్‌లు ఉంటాయి కదా! అందులో ఇది. ఓకే. అది ఫస్ట్ షెడ్యూల్‌లోనే చేశాను. చేసినప్పుడు నాకు భరణి గారు చాలా రైట్‌గా అంటే రైట్ టోన్ ఆఫ్ ద క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేశారు ఆయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.